హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, గట్టు నాగమణిపై హత్యల విషయంలో జరుగుతున్న దర్యాప్తు తీరు అనేక సందేహాలకు తావిస్తోంది. ఒక గ్రామానికి సంబంధించిన వివాదంగా చూపుతూ ఒకరిద్దరిని మాత్రమే నిందితులుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కానీ వామనరావు దంపతులు పోలీస్ స్టేషన్లలో పెట్టిన కేసులు, కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లను చూస్తుంటే పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టా మధు నుంచి ఆ జిల్లా పోలీసులు, అధికార పార్టీకి చెందిన చాలా మంది నాయకులు వామనరావు దంపతులపై చాలా కాలంగా కక్ష పెంచుకొని ఉన్నారన్న వాదనలకు బలం చేకూరుతోంది. గట్టు లా ఛాంబర్ సంస్థ అధినేతలుగా, హైకోర్టు న్యాయవాదులుగా గట్టు వామనరావు, ఆయన సతీమణి ఉమ్మడి కరీంనగర్, మరీ ముఖ్యంగా మంథని ప్రాంతానికి సంబంధించి అనేక అక్రమాల్లో పుట్టా మధు, టీఆర్ఎస్లోని ఇతర నేతలు, అలాగే పోలీసుల పాత్రపై దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, రిట్లు, కేసుల్లో ప్రధానమైన వాటి జాబితా ఇదే. పుట్టా మధు తాను ఎమ్మెల్యే కాగానే మంథని జేఎన్టీయూలో అవుట్సోర్సింగ్ నర్సింగ్ ఉద్యోగులు 100 మందిని తొలగించారని ఆయనపై హైకోర్టులో కేసు నమోదైంది. ఇక 2016లో మంథని మాజీ ఉప సర్పంచి ఇనుముల సతీష్ ఇంటిపై దాడి చేసిన కేసులో అప్పటి సర్పంచి పుట్టా శైలజతో పాటు ఎస్ఐ మస్తాన్, మరో 16 మందిపై మంథనిలో కేసు నమోదైంది. 2018లో గోపాల్పూర్ మహిళపై అత్యాచారంపై హైకోర్టులో కేసు నమోదైంది. అప్పటి సీఐ దాసరి భూమయ్యపై మహిళను అవమానించిన కేసులో మంథని కోర్టులో కేసు. 2018లో పుట్టా లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్, పుట్టా మధుకర్పై హైకోర్టులో పిల్ దాఖలైంది. 2019లో మంథని కాలేజీ గ్రౌండ్లో జరిగిన కుమారుని వివాహ వేడుకల కోసం గ్రౌండ్లో ఉన్న భవనాలను కూల్చివేశారని ఆరోపిస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. గుంజపడుగు గ్రామ పంచాయతీ భవనం కూల్చివేతపై పలు కోర్టులో కేసులు కూడా నమోదయ్యాయి. చిన్నవోదల భూముల వివాదంలో పోలీసుల జోక్యంపై అప్పటి మంథని ఎస్ఐ, ప్రస్తుతం రామగిరి ఎస్ఐ మహేందర్పై కోర్టులో ప్రైవేటు కేసు నమోదైంది. ఇక మంచిర్యాల భూ వివాదంలో అప్పటి సీఐ ఎడ్ల మహేష్పై హైకోర్టులో కేసు. చెన్నూరులో ఒక మహిళ ఆత్మహత్య కేసులో ఏసీపీ నరేందర్ రెడ్డిపై ప్రైవేటు కేసు. పెద్దపల్లిలో ప్రైవేటు ఆసుపత్రిలో ఒక మహిళకు ఆపరేషన్ వికటించిన విషయంలో హైకోర్టులో కేసు నమోదైంది. సిరిపురం భూ నిర్వాసిత రైతు దాసరి చంద్రమోహన్పై పోలీసులు 3rd డిగ్రీపై అప్పటి మంథని ఎస్ఐ ఉపేందర్పై హెచ్ఆర్సీలో కేసు కూడా ఉంది. ఇక పుట్టా మధు సోదరుడి కుమార్తె ప్రేమ వివాహంలో హెచ్ఆర్సీలో కేసుంది. గుంజపడుగు గ్రామంలోని పలు భూముల వివాదాల్లో కేసులు కూడా ఉన్నాయి. ప్రధానంగా శీలం రంగయ్య లాకప్ డెత్ కేసులో పిల్, మైనార్టీ యువకుడు షబ్బీర్పై టీఆర్ఎస్ నాయకులు చేసిన దాడిలో బెయిల్ కేసు కూడా ఉంది. ఇక కరీంనగర్ జిల్లా బెజ్జంకిలో 700 ఎకరాలకు సంబంధించి భూ నిర్వాసితుల పక్షాన హైకోర్టులో కేసులు నమోదయ్యాయి. గత 7 సంవత్సరాలుగా మంథని ప్రాంతంలో అధికార పార్టీ నాయకుల అక్రమాలు, పోలీసుల తీరుపై వివిధ వర్గాలకు చెందిన బాధితుల పక్షాన స్థానిక కోర్టుల నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు, మానవ హక్కుల కమిషన్, ఎస్సీ ఎస్టీ కమిషన్, సమాచార హక్కు కమిషన్లలో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి.